ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నెల 2వ వారంలో కొన్ని రోజుల పాటు నిలిచిపోయిన చార్ధామ్ యాత్ర ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం నేపథ్యంలో మరోసారి చార్ధామ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. ఓవైపు కుండపోత వర్షాలు కురుస్తుండటం, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు 2 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. బద్రీనాథ్, కేదార్నాథ్లలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసినా వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో యాత్రా మార్గాల్లో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడి రహదారులు దెబ్బతిన్నాయి. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్ధామ్ యాత్ర మొత్తాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. భారత వాతావరణ శాఖ ఉత్తరాఖండ్లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రస్తుతం యాత్రలో ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాల్లోనూ, బేస్ క్యాంపుల్లోనూ ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి యాత్రా మార్గాలు ప్రయాణానికి సురక్షితమని ధృవీకరించిన తర్వాతే చార్ధామ్ యాత్రను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. కొండ ప్రాంతాల్లో అనవసర ప్రయాణాలు చేయవద్దని, నదులు, వాగుల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని స్థానికులతో పాటు పర్యాటకులకు, భక్తులకు పరిపాలనా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు యాత్రకు బయలుదేరే భక్తులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.